నాతాను మళ్ళా వచ్చాడు. దావీదు మహారాజా, నీతో మాట్లాడాలి. దేవుడు నిన్ను చూసి చాలా సంతోషిస్తున్నాడు. నీ పరిపాలన విధానాన్ని చూసి చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాడు. దేవుడు నాకు చెప్పాడు నీకు చెప్పమని. ఏం చెప్పాడు? నీ సింహాసనాన్ని నిత్యము స్థిరపరుస్తాడట. ఆ సింహాసనం మీద నీ వంశాన్ని, నీ సంతానాన్ని నిత్యము దేవుడు నిలబెడతాడట. వృద్ధాప్యం వచ్చినప్పుడు ప్రశాంతంగా నువ్వు సమాధికి చేరతావట. నీ ఎదుట ఏ ఒక్కడు కూడా నిలబడకుండా దేవుడు నీకు సంపూర్ణ విజయాన్ని ఇస్తాడట. ఎందుకయ్యా అంటే దేవుడు నిన్ను చూసి బహుగా సంతోషిస్తున్నాడు. దావీదు, నీలాంటి రాజు ఆ దేశానికి దొరకడం నిజంగా మా ధన్యత. ఇలాగే 10 కాలాల పాటు ఈ దేశాన్ని అద్భుతంగా పరిపాలించు అని వాడుక భాషలో మీకు అర్థమయ్యేలా చెప్తున్నా. దావీదును దీవించి సంతోషంగా నాతాను వెళ్ళిపోయాడు. అలా వెళుతున్నప్పుడు ఎంత సంతోషించుంటాడో. దావీదు ఒకప్పుడు గొల్లవాడు, కానీ గొప్ప రాజు అయ్యాడు. గొప్ప రాజు అయినప్పటికీ కూడా దేవుణ్ణి మర్చిపోలా, దేవుణ్ణి సంతోషపరచడం నిర్లక్ష్యం చేయలా, దేవుని గురించి ఆలోచిస్తున్నాడు. మరి దేవుడేమో దావీదు గురించి, దావీదు యొక్క వంశం గురించి, దావీదు యొక్క సింహాసనం గురించి, దావీదు యొక్క సంతతి గురించి దేవుడు ఆలోచిస్తున్నాడు. అద్భుతంగా ఉంది వీళ్ళిద్దరి మధ్య ఉన్న బంధం. సంతోషంగా వెళ్ళిపోయాడు. సంవత్సరాలు గడిచిపోయినాయి. సడన్గా దేవుడు నాతానుతో మాట్లాడుతున్నాడు. నాతాను, ఏంటి ప్రభువా? నువ్వు దావీదు దగ్గరికి వెళ్ళాలి. ఖచ్చితంగా వెళ్తాను ప్రభువా. దావీదుకు ఒక విషయం చెప్పాలి. చిత్తం ప్రభువా, ఏం చెప్పమంటావు? అతను 15 years బ్యాక్ నువ్వు దావీదు దగ్గరికి వెళ్ళినప్పుడు ఏం చూసావు? బా, అద్భుతమైనటువంటి ఆత్మీయుడిని చూశా, అద్భుతమైనటువంటి మహారాజును చూశా. అతని ముఖంలో ఆత్మీయత కొట్టొచ్చినట్టుగా కనిపించడం చూశా. అతని మనస్సంతా నీతో నిండిపోవడం చూశా. అతని పరిపాలనలో మన దేశం అంతా కూడా సస్యశ్యామలంగా ఉండడం చూశావు కదా. కళ్ళతో చూశాను రాజా, కళ్ళతో చూశాను. కానీ నీ కళ్ళతో చూడనిది నేను చూశా. ఏం చూసావు ప్రభువా? దావీదు పాడైపోయాడు. ఏంటి ప్రభువా? దావీదు పాడైపోయాడు. ఎంతగా పాడైపోయాడో తెలుసా? నమ్మకమైన ఒక సైనికుని భార్యనే పాడు చేసేశాడు. ఏంటి ప్రభు నువ్వు మాట్లాడుతుంది? అంతేకాదు, ఆ సైనికుడు వచ్చి ఎక్కడ అడుగుతాడేమో అని చెప్పి ఆ సైనికుడిని కూడా మర్డర్ చేసి పడేశాడు. ఆ సైనికుడిని మర్డర్ చేసే ప్రయత్నంలో చాలామంది సైనికులను చంపేశాడు. ప్రభు నువ్వు మాట్లాడుతుంది ఈ దేశాన్ని పరిపాలించే రాజు గురించేనా? అవునా? తను మాకెవ్వరికి తెలియదయ్యా. తెలియకుండా మేనేజ్ చేసేశాడు. దావీదు చేసిన పాపాలు ఎవ్వరికి తెలియదు, నాకొక్కడికే తెలుసు. అంతేకాదు, బహు నమ్మకమైన సైనికుడిని అర్ధంతరంగా చంపేసి తను బహుగా ప్రేమించిన తన భార్యను దావీదు సొంతం చేసేసుకున్నాడు. ఇప్పుడు ఆమె ద్వారా, వ్యభిచారం ద్వారా కొడుకును కూడా కనేశాడు. లోకానికేమో దావీదు చాలా మంచివాడిగా, సైనికుడు చనిపోతే సైనికుడి భార్య మోడుగా మిగిలిపోతే ఆమెని పెళ్ళంగా చేసేసుకొని తనేదో మంచివాడిగా మాయ చేసేస్తున్నాడు. ఏంటి ప్రభు నువ్వు మాట్లాడుతుంది? ఏ దావీదునైతే నువ్వు హెచ్చించావో, ఏ దావీదునైతే నువ్వు గణపరిచావో, ఏ దావీదునైతే నువ్వు చాలా సంతోషంగా చెప్పావో, అదే దావీదు గురించా? అదే దావీదు గురించి మాట్లాడుతున్నా. అవ్వా నేను నమ్మలేకపోతున్నా. నువ్వు నమ్మలేకపోయినా ఇది 100% వాస్తవం. నన్నేం చేయమంటావు? దావీదు చేసిన పాపం
నేను చూసి తట్టుకోలేకపోతున్నాను. సంవత్సరం అయిపోయింది, ఒక్కసారి కూడా దావీదు నా వైపు తిరగల, ఒక్కసారి కూడా నా పేరెత్తలా, పశ్చాత్తాపడలా, మందిరానికి రాలా, ప్రార్థన చేయలా, ఒక్క పాట పాడలా. సంవత్సరం అయిపోయింది నాతో మాట్లాడి ఇష్టం వచ్చినట్టుగా జీవిస్తున్నాడు. శిక్షించా, దావీదును నేను శిక్షించా. ఆరోగ్యం పాడైపోయింది, అయినా నా వైపుకు తిరగల. ఎముకలు క్షీణించిపోయినాయి, అయినా నా వైపుకు తిరగల. తను చేస్తున్న పాపం వల్ల శిక్ష రాబోతుందని ఎన్నో సంకేతాలు పంపించా, అయినా నా వైపుకు తిరగల. నాతోను నువ్వు వెళ్ళి హెచ్చరిక చేయి. దావీదు భయంకరంగా శిక్షించబడబోతున్నాడు. వాస్తవంగా దావీదు తన ప్రాణాన్ని కోల్పోబోతున్నాడు. తాను శిక్షించబడక మునుపో నువ్వు వెళ్ళి హెచ్చరిక చేయి. ప్రభు, నువ్వు చెప్తుంది వింటుండే నాకు భయం వేస్తుంది. నమ్మకమైన సైనికుల్ని చంపేస్తే ఇప్పుడు ఒకవేళ నేను వెళ్ళి తన పాపాన్ని బయట పెడితే నన్ను చంపేస్తాడు. ఆ విషయం నాకు కూడా తెలుసు. కాబట్టి నువ్వు డైరెక్ట్గా వెళ్ళి హెచ్చరిక చేయొద్దు. మరి ఒక ఉపమానం చెప్తా, అదే ఉపమానాన్ని ఉన్నది ఉన్నట్టుగా నువ్వు చెప్పాలి. ఏ ఉపమానం ప్రభువా? దావీదు దగ్గరికి వెళ్ళి చెప్పు, దావీదు ఒక విషయం చెప్పాలి. ఏమిటి నాతాను? దావీదును నాతాను చూస్తున్నాడు. ఒకప్పుడు చూసిన దావీదు యొక్క ముఖం ఇప్పుడు లేదో. ఒకప్పుడు దావీదు ముఖంలో ఉన్నటువంటి ఆత్మీయత కనిపించట్లా. ముఖం అంతా కూడా పాలిపోయింది. మనిషి అంతా కూడా వాడిపోయిన మొక్కలా తయారయ్యాడు. ఎక్కడ జీవం కనిపించట్లా. సుదీర్ఘకాలం రోగం వస్తే ఒక వ్యక్తి ఏ విధంగా చిక్కిపోతాడో అలా చిక్కిపోయినట్టుగా దావీదు నాతను కనిపిస్తే నాతను ఆశ్చర్యపోయాడు. ఇదేమిటి, ఇంత పాడైపోయాడేమిటి? నాతను మనసు విలువల్లాడిపోయింది. 15 years బ్యాక్ చూసిన దావీదేనా ఇది? ఒకప్పుడు దావీదును చూసి సంతోషించాను, ఇప్పుడు దావీదును చూసి ఏడవాల్సి వస్తుంది. మీ సహోదరి సహోదరులు దయచేసి వినండి. మీ జీవితంలో ఎప్పుడైనా సరే అమ్మ నాన్న 10th క్లాస్లో ఫస్ట్ క్లాస్లో పాస్ అయ్యావని వాళ్ళు సంతోషించారు. ఇప్పుడు డిగ్రీలోకి వచ్చేమో ఒక్క సబ్జెక్టు కూడా పాస్ అవ్వకపోతే వాళ్ళు ఏం చేస్తారు చెప్పు? ఏడుస్తారు. నువ్వు పుట్టినప్పుడేమో కొడుకు పుట్టాడో సంతోషించారు, ఇప్పుడేమో ఎందుకు పుట్టాడు ఈ కొడుకు ఏడుస్తున్నారు. కూతురుగా నువ్వు పుట్టినప్పుడు ఇంట్లో ఒక అమ్మాయి ఉంటే బాగుంటుంది, ఒక కూతురు ఉంటే బాగుంటుంది అని చెప్పి మీ నాన్న కలలు కానీ నడు మీ అమ్మ కలలు కానీ ప్రభు ఒక కూతుర్ని దయచేయ్యా అని ప్రార్థన చేస్తే దేవుడు నిన్ను బహుమానంగా ఇస్తే అమ్మ నాన్న పండగ చేసుకున్నారు, స్వీట్లు పంచారు. కానీ ఈరోజు ఏడుస్తున్నారు. ఎందుకు కన్నావా ఇలాంటి కూతుర్ని అని చెప్పి. వినో, దావీదు ఒకప్పుడు ఎవరినైతే సంతోషపరిచాడో వాళ్ళనే ఇప్పుడు ఏడిపించేస్తున్నాడు. ఒకవైపు దేవుణ్ణి ఏడిపిస్తున్నాడు, మరోవైపు దైవజనుణ్ణి ఏడిపిస్తున్నాడు, ఇంకొక వైపు తన మీద ఆధారపడిన వాళ్ళను కూడా ఏడిపించేస్తున్నాడు. బెత్షెబ ఏడుస్తున్న కారణం ఏమిటి? దావీదు చేసిన దారుణం వల్లేగా. అర్థమవుతుందా మీకు? దావీదు ఇంతకు ముందు ఎవరినైతే సంతోషపరిచాడో వాళ్ళను ఏడిపించేస్తున్నాడు. దేవునికి దూరం అయిపోయాను, దేవుడు నాకు ఈరోజు హెచ్చరిక చేశాడో సరి చేసుకుంటాను అన్నవారు ఉన్న చోటే మోకరిస్తారా? సూటిగా మాతో మాట్లాడావు. తప్పు చేసిన ప్రతిసారి నువ్వు మాకు హెచ్చరిక చేస్తున్నావు, మమ్మను ప్రేమిస్తున్నావు. కాబట్టి ఆ హెచ్చరికను మేము విని లోబడితే కనికరించబడతాం. అలా కాకుండా విర్రబీగితే భయంకరంగా శిక్షించబడతాం. నాయనా, ఈరోజు నీ దాసుని ద్వారా మాతో మాట్లాడావు. వెత్తబడిన ఈ వాక్యాన్ని మనస్ఫూర్తిగా అంగీకరిస్తున్నాం. నాయనా, మా హృదయమును శుద్ధీకరించాయా. నీకు మాకు మధ్య ఏ అపవిత్రత ఉండడానికి వీల్లేదు నాయన. కనికరించమని, కృప చూపమని, క్షమించమని యేసు నామం పేరట వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్.
ఈ సందేశం మీకు ఆశీర్వాదకరంగా ఉన్నట్లయితే 10 మందికి షేర్ చేయండి, లైక్ చేయండి, మంచి కామెంట్ పెట్టండి. మళ్ళా రేపు కలుసుకుందాం. సెలవు.